గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజమౌళి గారి సినిమా అంటే శేఖర్ ఉంటారు అన్నట్టు. శేఖర్ గారు మ్యాండేటరీ ఉండాల్సిందే అని. మొన్న ఒక సినిమా మిస్ అయింది, దాని తర్వాత నుంచి లేదమ్మా, అదేం లేదు. అంటే బాహుబలిలో మిస్ అయ్యాను, యమదొంగలో కూడా లేను నేను. ఓకే. యమదొంగ అంటే నాకు సూటబుల్ క్యారెక్టర్ ఏదో చిన్నదన్నా ఆయన ఇస్తారు. కాకపోతే ఊరికే నిలబెట్టడం ఎందుకు అనేది, ఏదన్నా కొద్ది ఇంపార్టెన్స్ ఉందనుకోండి. ఒక్క సీన్ అయినా మీరు ఏ సినిమా తీసుకున్నా నేను ఒక్క సీన్ ఉన్నా కూడా కొద్ది ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటిది ఉంటేనే చేస్తారు. మేము బాహుబలి 2లో డేట్లు చెప్పారు, కాకపోతే అది ఏదో ఎపిసోడ్ ఏదో అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. సో దానివల్ల అది క్యాన్సిల్, షూటే చేయలేదు. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఆర్ఆర్ఆర్కి ఆయనే పిలిచారు. మాకు ఎప్పుడు ఆయనకి నేను ఎప్పుడు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉండదు, ఈ రోజుకి నా దగ్గర ఉండదు ఫోన్ నెంబర్. మేము అసలు మాట్లాడుకోము. సెట్కి వెళ్ళినప్పుడు అంతే. ఫోన్ నెంబర్ లేదా? సీరియల్స్ లేదు, ఫోన్ నెంబర్ రాజమౌళి గారు సీరియల్ చేసినప్పటి నుంచి లేదు, నా దగ్గర ఫోన్ నెంబరే ఉండదు. కలిసినప్పుడే మాట్లాడుకోవడం, ఈ రోజుకి అంతే. ఈరోజు ఇప్పుడు బాహుబలి ఎన్నేళ్ళు తీశారమ్మా, 2 పాటలు తీశారు కదా. నేను కలిసింది ఎప్పుడు ఆయన బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత. ఓకే. కలిసా ఒకసారి, తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత పైనే గ్యాప్ వచ్చింది కదా. దాని తర్వాత ఆర్ఆర్ఆర్కి సార్ పిలుస్తున్నారన్నా వెళ్ళాను. నాకు ఇట్లా ఉండాలి, లుక్, డ్రెస్సులు వేసారు, చూశారు, ఫిట్టింగ్ అదంతా అన్నారు. జుట్టు పెంచు, గడ్డం పెంచేసి వదిలేసి ఇంకా నువ్వేం పట్టించుకోకన్నా, బస్ అంతే. ఇంతే మాటలు. ఎప్పుడైనా సెట్కి వెళ్తే షార్ట్లో కూడా వెళ్ళాలి, కలిసినప్పుడు విష్ చేస్తాం కదా, ఎలానో సార్, ఇంతే. మళ్ళీ ఆయన ఏదో షార్ట్లో ఆయన, నేను మెల్లిగా పక్కకి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడాలో తెలియదు, బేసిక్గా కూడా నాకేం మాట్లాడాలో తెలియదు. ఓకే. కల్పించుకొని మాట్లాడడము లేదా ఇట్లా అనేది తెలియదు. ఓకే. కల్పించుకొని అంటే 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఫోన్ నెంబర్ కూడా లేదంటే ఆశ్చర్యకరమైన విషయం. లేదు, అదే ఇప్పుడు ఆయన అవేమి ఎక్స్పెక్ట్ చేయడు అసలు. ఆయన పని మీదనే. నాకు పలానా క్యారెక్టర్కి శేఖర్ కావాలన్నా, లేదంటే ఇంకొకరు కావాలన్నా, ఇప్పుడు మన అజయ్ కావాలన్నా, సుప్రీత్ కావాలన్నా, ఎంతమందికి ఆయన లైఫ్ ఇచ్చాడు, ఎంతమంది ఈరోజు మనం ఆ స్ట్రెచర్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు క్యారెక్టర్ సూట్ అయితేనే పిలుస్తారు, లేదంటే అది తిరిగినా మీరు పిలవరు. ఏమైనా నన్నే అనేటోళ్ళు చాలా. నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా కలుస్తాను, ఎందుకు వచ్చాము, ఏం లేదు ఇటు నుంచి వెళ్తున్నా, ఊరికే వచ్చినాను. ఊరికే నా దగ్గరికి ఎందుకు వచ్చినా, అదేంది వెళ్ళే, నేను ఎట్లా ఇస్తా కదా, వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళే అలా కలువు, వాళ్ళు ఏమని ఇస్తారు అంటే నాకు మొహమాటం సార్. నేను ఏం మొహమాటం, 50 ఇన్ని రోజుల నుంచి ఉన్నావు, ఏం మొహమాటము, తిట్టేవాళ్ళని. ఓకే. ఆయన లాంటి డైరెక్టర్ నీకు మళ్ళీ చూసారా సార్ అసలు ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? అలాంటి మనిషిని నేను, అంటే ఆ భగవంతుడు వీడికి ఇంట్రెస్ట్ ఉంది కానీ వీడు మొహమాటం, వీడు ఏం వేషాలు సంపాదించలేడు, వీడి పర్సనాలిటీ అదంతా. అప్పుడు ఇప్పుడు ఏదో గడ్డం జ్వరం ఇదే, అప్పుడు ముట్టంలో ఎంత 58 kgs ఉంటాయి నేను. అప్పట్లో ఆయన పాపము సపోర్ట్ చేశాడు. ఏమనుకోలేదు, నేనేం మస్క కొట్టి మాట్లాడేది లేదు, ఏం లేదు. ఆయనకు ఎందుకో నచ్చింది, అరే దీంట్లో పెడదాము పాపము. ఆయనే పాపం పిలిచి ప్రతిసారి శేఖర్ ఈ వేషం చేస్తాం, సరే ఎందుకు చేయను సరే. నేను ఆయన గురించి అంటే నా పాలిట నిజంగా ఆయన దేవుడు పంపించిన మనిషి. మీరు ఆయనకి లక్కించామేమో సార్, అంటే ఏదైనా లక్కించామేముంది, కష్టపడేటోళ్ళకి లక్కించామేంది. ఆయన కష్టం అది, లక్కించామా అట్లాంటిది ఏం లేదు. ఇంకా నా మీద ఏదో జాలిపడి ఆయన ఇస్తాడు అప్పుడప్పుడు పిలిచి, మరి జాలిపడా సార్? నేను నిజంగానే నేను ఉండాలి కదా, నా దాంట్లో ఉండాలి మనం, నేను అదే దానికి ఇస్తారేమో మళ్ళీ, అంటే నన్ను ప్రొజెక్ట్ చేయాలి, నన్ను చూపెట్టాలి మళ్ళీ ఆడియన్స్కి అనే ఫీల్ ఆయనలో ఉంటుంది కాబట్టి ఇస్తారు. మొహమాటం వల్ల మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ వదులుకోవడం కానీ లేకపోతే ఇబ్బంది పడడం కానీ జరిగిందా ఇండస్ట్రీలో? నేను మొహమాటం వల్ల అంటే నేను వెళ్ళి కలవను, మేబీ ఆ టైంకి వాళ్ళు మర్చిపోతారేమో, వెళ్ళి కలవకపోవడము, ఫోన్ మాట్లాడకపోవడము, ఏదో సంథింగ్ మేబీ మర్చిపోవచ్చు.
కొందరు ఇస్తామన్న వాళ్ళు కూడా మాట తప్పిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద వేషాలు పడాల్సింది నాకు ఓకే. అప్పుడు ఛత్రపతి తర్వాత. అవి తర్వాత ఇస్తామన్నారు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఏంటంటే ఏదో జరిగింది అంటే రాజకీయాలు ఇండస్ట్రీలో కూడా. అంతే. రాజకీయాలు అబ్బో సూపర్ ఉంటాయి రాజకీయాలు. ఆ సినిమాలలో పెద్ద రాజకీయాలు, సీరియల్లో మాత్రం బాగా కనిపిస్తాయి. సీరియల్స్ లో రాజకీయాలా సార్? చాలా కనిపిస్తాయి, వామ్మో, చాలా కనిపిస్తాయి. చూస్తూ ఉంటాను నేను. డైరెక్ట్ కనిపిస్తాయి కూడా. తెలిసిపోతుంటుందండి. ఇప్పుడు మనిషికి మనం దూరం చూస్తున్నా కూడా ఏదో సంథింగ్ ఏదో రాంగ్ అని తెలుస్తుంది. మేబీ మనం అడగకపోవచ్చేమో కానీ తెలుస్తుంది ఏదో నెగిటివ్ జరుగుతుంది అనేది. ఓకే. మీరు మీ ఇంటి పేరు పోగొట్టి ఛత్రపతి శేఖర్ అనే పేరు ఈ రోజుకి కూడా ఆ సినిమా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ మిమ్మల్ని ఛత్రపతి శేఖర్ అనే పిలుస్తారు. ఎందుకని సార్? అదే ఛత్రపతిలో అంటే మంచి పేరు వచ్చింది, ఓ సింపతి క్యారెక్టర్ చేశాను. ఈ రోజుకి నేను 20 years అయిపోయింది సినిమా వచ్చి. ఇప్పటికీ నన్ను ఛత్రపతి శేఖర్, ఛత్రపతిలో ఉన్నారు కదండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు తప్ప వేరే అంత పెద్దగా మెన్షన్ కావు. విక్రమార్కుడు ఇట్లాంటివి వస్తాయి, ఆయన సినిమాల ద్వారా ఎక్కువ ఇది వస్తుంది. ఛత్రపతి అనేది నేను పెట్టుకుంది కాదు, యాక్చువల్ జనాలు వాళ్ళకు ఐడెంటిఫై చేసుకోవడం కోసం పెట్టుకున్నారు. ఏ ఫలానా ఏ శేఖరు అంటారు కదా, అట్లా రాజమౌళి శేఖర్ అని కొందరు, ఛత్రపతి శేఖర్ అని కొందరు, అట్లా పడిపోయింది. మీరు ఇబ్బంది పడకపోతే ఛత్రపతిలో మీద ఒక డైలాగ్ ఉంటుంది, మాలోంచి ఎవరైనా వస్తే, అది ఆ డైలాగ్ ఏం లేదు. ఒక అంటే ఆ ఎమోషనల్ సీన్లో ఎవరు కౌంటర్ వచ్చిందో నాకు తెలీదు. మామూలుగా వచ్చారా అడుగు గీత బయట అడుగు పెట్టామంటే అందరినీ చంపేస్తారా వచ్చాను, చెప్పేది నీకు చెవులు దుబ్బా అని. ఇది అట్లాంటి సరదాగా స్టార్టింగ్లో ఇంకేటి చెప్తుంది మనం సులగాని సిగ్గుతూ సీరియస్ ఆడుకొని ఇట్లాంటి. యాక్చువల్ ఛత్రపతిలో కూడా నాకు అంత పేరు రావడానికి కారణం ఆయన అంత పెద్ద వేషం ఇచ్చాడు. నాకు అంతకుముందు నాకు తెలంగాణ బాగా, నేను పెరిగిందంత ఇక్కడే కాబట్టి ఆ స్లాంగ్ ఎక్కువ నాకు. దాంట్లో నేను కొత్త భాషని అంటే నాకు తెలియదు ఆ మాటలు ఇవన్నీ ఆయన్నే నేర్పించారు నాకు. అంత ఓపిగ్గా చాలా. విక్రమార్కుల్లో భయ్యా ఇంకా విక్రమార్కుడు వచ్చేసరికి అంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది. కుంటోడు పరిగెత్తే సీన్ దగ్గర అక్కడ ఎక్కువ బాగా స్ట్రెయిన్ అయింది. నేను విక్రమార్కుడులో నాకు తెలిసి ఇన్ని సినిమాలలో విక్రమార్కుడులో స్ట్రెయిన్ అంటే దేన్ని కాలే అని నా ఫీలింగ్. నేను కళ్ళు తిరిగి పడిపోయిన అదే మార్నింగ్ నాగార్జున సర్కిల్ దగ్గర చేసాము అది షూటింగ్. మెట్ల మీద నుంచి రోల్ అవ్వడం, పరిగెత్తుకుంటూ రావడం, మెట్ల మీద నుంచి రోల్ అవ్వడం, ఆ రాయికి తగలడం, బ్లడ్ అంతా కారుతుంటే భయ్యాన అరవడం, ఇవన్నీ ఇట్లాంటి. అదే రోజు మళ్ళీ రోపోర్కి వేసి ఆ యాక్సిడెంట్ సీన్ అదే రోజు షూట్ చేసినారు. ఒకటే రోజులో ఇవన్నీ జరిగినాయి. అప్పుడు బాగా స్ట్రెయిన్ అయ్యారు. కాలు కూడా అదే పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉండాలి. ఏంటంటే ఆ ఎమోషన్కి వచ్చేసరికి ఏమంటే మనము బ్రీతింగ్ ఎక్కువ అయిపోతుంది. పరిగెత్తేటప్పుడు బ్రీతింగ్ ఎక్కువైతే అది మొత్తము పొట్టలోకి వెళ్ళిపోయి ఒకలాగా అయిపోయి పొట్ట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆ రోజు, మార్నింగ్ మరి బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందేమో అనుకొని చేయలేదు. కొద్దిగా రివర్స్ అయింది ఆ రోజు. సో సై కూడా అది కూడా మంచి బెస్ట్ క్యారెక్టర్. అంటే సై అనేది నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్. అది అంటే పురుషోత్గా అంటే ఇప్పుడేదో మీతో మాట్లాడి అలవాటైంది కానీ స్లో రియాక్షన్ ఉంటుంది నాది. మన రియల్ లైఫ్లో అయిందా ఇట్లాంటివి ఉంటే చాలామంది అడిగేటోళ్ళు. తెలంగాణ స్లాంగ్ కూడా ఎట్లుంటుంది అంటే పురుషోత్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఎట్లా ఉంటుందో అందులో నితిన్తో డైలాగ్ చెప్తుంది, మాతో గేమ్ ఆడంటే పోల్లోని బండ్ల మీద వేసుకొని ఇది ఇప్పుడు అనుకున్నారు ఇలా చీరి బంద పెడతాం ఈ టైప్. అంటే ఎంత లాగ్ ఉంది, అది ఫాస్ట్గా లేదు. అది నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్. అందులో నాకు భాషకి ఇబ్బంది కాని క్యారెక్టర్. అది వర్డ్స్ నాకు అందులో కూడా నాకు అంత స్వేచ్ఛ, నాకు ఇచ్చిన స్వేచ్ఛ నాకు తెలిసి ఎవరికి అనిపిస్తుంది. నీ ఇష్టమే తెలంగాణ ఈ డైలాగ్ చెప్పాలి, నువ్వు చెప్పు, నీ ఇష్టం, నీ పద్ధతిలో రాసుకొని చెప్పాను.
ఇండస్ట్రీకి వచ్చాక మీరు చూసిన పెద్ద సెట్ బ్యాక్ ఏంటి సార్? సెట్ బ్యాక్ అసలు సెట్ బ్యాక్లు అంటే నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. అంటే సెట్ బ్యాక్ అంటే నాకు కరెక్ట్ అంటే పూర్తిగా ఏమీ లేకుండా ఆగిపోయింది, లేకపోతే అది చేయకపోయింటే బాగుండు అనిపించింది. మేబీ అదే నేను ఛత్రపతి చేసిన తర్వాత కాస్త ఆగాల్సిందేమో అనిపించింది. తర్వాత ఫర్దర్ నాకు ఫ్యూచర్లో అంటే ఇంతకుముందు అనిపించింది. ఓకే, సీరియల్ ఒప్పేసుకున్నా. అది చేసిన దానికి వెయిట్ చేయకుండా ఇమీడియట్ సీరియల్ ఒప్పుకోవడం మేబీ నాకు కొద్దిగా మైనస్ అయిందేమో అని నా ఫీలింగ్. అది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది తెలియదు, కానీ ఎక్కడో తెలియకుండా ఎఫెక్ట్ పడింది అనేది మాత్రం ఉంది అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇటువైపు రావడం అనేది అటువైపు ఆపర్చునిటీస్ తగ్గించి. ఇప్పుడు ఏమైందంటే మనం సీరియల్ చేస్తుంటే ఇప్పుడు నేను శేఖర్ అని వాళ్ళకి సడన్గా గుర్తొచ్చిన వేషానికి, అరే వాళ్ళు 10 రోజులు ఉందనుకోండి, 10-15 రోజులు ఉందంటే వాళ్ళు ఏమన్నా అరే సీరియల్లో చేస్తున్నాడు కదా బిజీ ఉంటారా, మళ్ళీ డేట్లు ప్రాబ్లమ్ వస్తాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ సీరియల్ చేస్తుంటే మనకు ఈ మూవీస్కి వెళ్ళేసరికి పేమెంట్లు తగ్గించే మా అనుభవాలు ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇండస్ట్రీకి వచ్చాక మీరు చూసిన అతి పెద్ద చిరాకు తెప్పించిన విషయం ఏంటి సార్? చిరాకు ఏమీ తెప్పించలేదు నాకు. కాకపోతే నేను కొన్ని రోజులు 5-6 months అది షూటింగే లేదు నాకు. నేను మంచి వేషం నేను ఇది ఛత్రపతి తర్వాత సీరియల్ చేస్తున్నా, సరే ఏదో సీరియల్ కానీ సినిమాలు ఎందుకు రావట్లేదు అని అనుకున్నాను, కానీ నేను ఇది ఎఫెక్ట్ పడిందని నాకు తర్వాత తెలిసింది. తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఏం వర్క్ ఏం లేదు, ఊరికే ఆలోచన పెద్ద ఆలోచించడం కూడా కాదు, డిప్రెషన్లో వెళ్ళిపోవడం, పెద్ద ఆలోచించడం, లేదంటే వాడు ముందుకు వెళ్ళిపోయాడు మనం ఇక్కడ అయిపోయినాం అనే ఫీలింగ్ అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు పట్టించుకోలేదు, కానీ ఖాళీ అయితే ఉన్నాను నేను. అప్పుడు వేషం లేదు, ఏం లేదు. సరే సీరియల్ వచ్చినా ఏది వచ్చినా చేద్దామంటే సీరియల్ లేదు, సినిమా లేదు. అట్లాంటి ఎవరన్నా పిలిస్తే కూడా ఎప్పుడన్నా ఒక్కరోజు క్యారెక్టర్ సినిమాకి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.